వ్యూవర్స్, వెల్కమ్ టు బిఆర్కే న్యూస్. నేను మీ ఫాతిమా. సో ఈరోజు మనతో పాటు స్టూడియోలో అయితే ఉన్నారు డీజీ లోన్స్కి సంబంధించి ఒక మేనేజర్ ఉన్నారు, అబూ బకర్ గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఏంటి, హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి, హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల మనకి ఎలాంటి క్లెయిమ్స్ వస్తాయి, సో దీని గురించి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ మేడం. ఎలా ఉన్నారు? గుడ్ మేడం. ఓకే. సో మీరు డీజీ లోన్స్లో ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు? ఆల్మోస్ట్ ఇది నా 2018 నుంచి దీంట్లోనే ఉన్నాను మేడం. 2018 నుంచి 18 నుంచి ఇక్కడే ఉన్నాను. ఫస్ట్ మనం ఇన్సూరెన్స్ స్టార్ట్ చేసిందే మనం అనమాట. ఇక్కడ ఫస్ట్ లోన్ ప్రొడక్షన్, హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ అన్ని ప్రొడక్ట్స్ హ్యాండిల్ చేస్తాం అనమాట ఇక్కడ మనం. ఓకే. సో అంతకుముందు ఎక్కడ చేశారండి? ఇంతకుముందు నేను నా బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా హెల్త్ ఇన్సూరెన్సే మేడం. నివా భూపాలో చేశాను, లిబర్టీ వీడియోకాన్లో చేశాను, నెక్స్ట్ మహిపాల్ సిగ్నా, ఇలాంటి అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్లో నేను వర్క్ చేశాను. ఓకే. దీంట్లో ఆల్మోస్ట్ నాది ఇది 9th ఇయర్ మేడం. 9th ఇయర్. ఎస్ మేడం. సో మీకు ఇంకా వేరే కంపెనీ చేంజ్ అవ్వాలని ఎప్పుడు అనిపించలేదా? లేదు మేడం, ఎందుకంటే ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్, వర్క్ ఎలా మన వర్క్ ఫ్రీ ఎలా చేసుకోగలం, మనకి రిలేషన్స్, ఇక్కడ మన కొలీగ్స్తో మన ర్యాపో, అలాంటి బట్టి మనకేంటి వర్క్ స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది. మనకేంటంటే వర్క్ ప్రెషర్ ఉంటుంది, కానీ ఏంటంటే అది కూడా మాకు ఎంకరేజ్ చేసే విధంగా ఉంటుంది. ఓకే. సో దానివల్ల మాకు ఎక్కడ బయటికి వెళ్ళాలనే ఆలోచన ఎప్పుడు రాలేదు. సో యు ఆర్ వెరీ హ్యాపీ విత్ యువర్ వర్క్. ఎస్ మేడం. ఓకే. సో అందుకని నేను ఆర్గనైజేషన్ చేంజ్ అవ్వాలనుకోవట్లేదు అంటారు. ఎస్ మేడం. ఓకే. సో కరెంట్లీ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ మీద చేస్తున్నారా? అవును మేడం. ఓకే. సో అసలు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎందుకు తీసుకోవాలండి? యూస్ఫుల్ ఏంటి అసలు? అది తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి మనకి? చాలా మంది ఏంటంటే మేడం, హెల్త్ ఇన్సూరెన్స్ అవసరమా మాకు, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే అన్నెసరీగా అమౌంట్ మొత్తం కట్టి వదిలేయాల్సి వస్తుంది, మాకు రిటర్న్స్ ఏం రావు కదా, ఇలాంటి అజంప్షన్స్లో ఉంటారు అందరూ. అవును. కానీ ఏమవుతుందంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది హెల్త్ లేకపోతే రేపు పొద్దున ఏమవుతుందంటే మనకి ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఫ్యామిలీలో ఏదైనా జరిగినప్పుడు కానీ, లేకపోతే వాళ్ళు ఏదైనా సిక్ అయినప్పుడు కానీ, హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నప్పుడు, అప్పుడు మనకి అర్రే తీసుకుంటే బాగుండు అనే ఆలోచన అప్పుడు వస్తుంది కస్టమర్స్కి. సో ఏమవుతుంది, ఆ టైంలో ఏ కంపెనీ కూడా ఇవ్వడానికి ముందుకు రాదు హెల్త్ పాలసీ. సో ఏమవుతుందంటే ముందే తీసి పెట్టుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది రేపు పొద్దున ఏదైనా అన్నెసరీ ఏదైనా జరిగినప్పుడు కానీ, మనకి ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అప్పుడు మనకు ఉపయోగపడుతుంది. మన అకౌంట్లో ఒక 10 to 20 lakhs రూపీస్ క్యాష్ ఉన్నట్టే మన అకౌంట్లో. ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు మన దగ్గర ఉంది అంటే ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి బంగారం పెట్టి డబ్బులు తీసుకురావాల్సిన అవసరం లేదు, ప్రాపర్టీ పెట్టాల్సిన అవసరం లేదు. మన అకౌంట్లో ఏ అర్ధరాత్రి ఏ ఎమర్జెన్సీ వచ్చినా మన అకౌంట్లో 10 to 20 lakhs రూపీస్ మినిమం ఉంటాయి. ఓకే. సో ఇది తీసి పెట్టుకోవడం వల్ల మనకి ఎప్పుడు వేస్ట్ అనుకోకూడదు. ఇది ఒక సేవింగ్ లాగా, ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఎంప్లాయీస్కి ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది అది చూపించుకోవడం వల్ల. సో మిగతా వాళ్ళకి ఏంటంటే మనకి హార్డ్లీ బయట ఒక టీ తాగినట్టు, ఒక డైలీ మనం ఒక 30 రూపీస్ 40 రూపీస్ మనం వేస్ట్ ఖర్చు ఎన్నో పెడుతుంటాం. కానీ అది తీసి పెట్టుకోవడం వల్ల మనకి ఇయర్లీ ఒక 20,000 15,000 రూపీస్లో ఒక పాలసీ వచ్చేస్తుంది మనకి. అంటే ఫ్యామిలీ కోసం మనం ఆ మాత్రం కూడా ఖర్చు పెట్టలేమా అనే క్వశ్చన్ మనం వేసుకుంటే చాలా ఈజీ అవుతుంది, మన బర్డెన్ అనిపించదు. సో ఇలాగా మంచిది అని అంటుంటారు చాలా మంది. ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్సెస్ ఇలాంటివి తీసుకుంటున్నారండి. సో లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం కదా, హెల్త్ ఇన్సూరెన్స్ ఏముందిలే అంటున్నారు. మరి దానికి మీ సమాధానం అండి? ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ కన్నా హెల్తే ఇంపార్టెంట్ మేడం. ఎందుకంటే హెల్త్ బాగుంటేనే రేపొద్దున మనం లైఫ్ ప్రీమియమ్స్ ఈజీగా కట్టగలుగుతాం. రేపొద్దున ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చి నేను హాస్పిటలైజేషన్ అయ్యా అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఐఎంఎస్ ఎవరు కట్టాలి, ఇప్పుడు క్లెయిమ్ ప్రీమియమ్స్ ఎలా కట్టగలుగుతా, ఇన్కమ్ సోర్స్ నేనే కదా, అప్పుడు అవి బ్రేక్ అవుతాయి. హెల్త్ ఉందనుకోండి, నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా నాకు ఆ క్లెయిమ్ అయిపోతుంది, నేను త్వరగా రికవరీ అవుతాను, ఇమ్మీడియట్గా నా ప్రీవియస్ ఏవైతే ఉన్నాయో అవి నేను కట్టుకోగలుగుతాయి ఈజీగా. సో అప్పుడేమవుతుంది, ఈ హెల్త్ క్లెయిమ్ గురించి నేను మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకురావడం, లైఫ్ కట్టే ప్రీమియమ్స్ నేను హోల్డ్ చేయటం, మళ్ళీ వాళ్ళకి ప్రీమియమ్స్ కట్టలేకపోవడం, ఎందుకంటే ఇది నేను మెడికల్ ఎమర్జెన్సీకి వాడాల్సి వస్తుంది అమౌంట్ అంతా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా హెల్త్ తీసుకున్న తర్వాత, హెల్త్ తీసుకుంటే మీకు లైఫ్ ఇన్సూరెన్స్కి ఎఫెక్ట్ అవ్వదు, మీ ప్రజెంట్ ఉన్న ఏవైతే ఎకనామికల్ కండిషన్ ఉంటుందో దానికి మీకు ఎఫెక్ట్ అవ్వదు. సో అందువల్ల అంటే ముందు హెల్త్ అయితే లైఫ్ అయ్యి అంటారు. అందుకే హెల్త్ ఉంటేనే లైఫ్ ఉండాలి అని, హెల్త్ బాగుంటేనే లైఫ్ ఈజీ అవుతుంది అని, మనం బతుకుంటేనే కదండి అంతే కదా ప్రీమియమ్స్ కట్టగలుగుతాం అట్లా అనమాట. అవునండి. ఇప్పుడు లాస్ట్ 3-4 years బ్యాక్ అయితే మనకి కోవిడ్ అన్నది వచ్చింది 2020లో. సో కోవిడ్ వల్ల చాలా మంది పాస్ అవే అయిపోయి ఉన్నారు. సో అలాంటప్పుడు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని ఉంటే మాత్రం క్లెయిమ్స్ వచ్చేసేవా? ఎస్ మేడం, ఎందుకంటే ఆ టైం తర్వాతనే చాలా అవేర్నెస్ వచ్చింది పబ్లిక్లో.
కోవిడ్కి ముందు ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ నాకు అవసరమా, నేను తీసుకోవాలా, నాకేం కాదు కదా, నేను హెల్దీగానే ఉన్నాను కదా, ఇప్పుడు నాకు అంత అవసరం లేదు కదా అని చాలామంది అజంప్షన్. పెద్దవాళ్ళకి తీసుకుందామంటే వాళ్ళ ఏజ్కి ఎక్కువ వస్తుంది ప్రీమియం, చిన్నవాళ్ళకి తీసుకుందామంటే నాకు ఇప్పుడు ఏం కాదు కదా అనే ఈ ధైర్యంలో ఉండేవాళ్ళు, ఈ ధైర్యంతో ధీమాతో ఉండేవాళ్ళు పబ్లిక్. కానీ ఇప్పుడు కోవిడ్ తర్వాత ఎవరికి పడితే వాళ్ళకి వచ్చింది, చిన్న లేదు పెద్ద లేదు, అందరికీ అటాక్ అయింది. ఆ టైంలో ఇన్సూరెన్స్ ఉన్నవాళ్ళు చాలా త్వరగా రికవర్ అయ్యారు. ఇన్సూరెన్స్ లేని వాళ్ళు 10 లక్షలు 20 లక్షలు బయట అప్పులు చేసి ప్రాపర్టీస్ పెట్టి పొలాలు అమ్మి కడుతూ ఉంటారు. ఇప్పటికీ కూడా చాలా మంది యశోద హాస్పిటల్, అపోలో హాస్పిటల్కి వెళ్తే ఎవరి దగ్గర తక్కువ ఇన్సూరెన్స్ ఉన్నవాళ్ళు ఓకే, ఇన్సూరెన్స్ లేని వాళ్ళు ఇప్పటికీ పొలాలు అమ్మి క్యూలో కట్టి కౌంటర్ దగ్గర కడుతూ ఉంటారు అమౌంట్ ఇప్పటికీ, క్యాష్, లిక్విడ్ క్యాష్. ఎందుకంటే వాళ్ళకి అవేర్నెస్ లేదు నాకేం కాదులే అని. ఇప్పటికి రూరల్లో కూడా ఇంకా చాలా అవేర్నెస్ రావాలి. ఇంకా సిటీలో ఉన్న కస్టమర్స్కి ఏంటంటే కొంచెం అవేర్నెస్ ఉంది. అంటే ఇప్పుడు చాలా మంది ఆరోగ్యశ్రీ ఉన్నాయి కదా, సో అవి హెల్ప్ చేసేస్తాయిలే అనే అనుకుంటారు. కానీ ఆరోగ్యశ్రీ అన్నిటికీ వర్తించదు మేడం. ఆరోగ్యశ్రీ అనేది మెయిన్ కాజెస్, హార్ట్ కానీ కిడ్నీ, వీటికి మెయిన్ ఏవైతే కాజెస్ ఉన్నాయో వాటికి మాత్రమే వర్తిస్తాయి. అంటే ఇప్పుడు ఒక 10 లక్షలు అవుతాయంటే 1-2 లక్షలు వీళ్ళు కవర్ చేస్తారంట. అది కూడా ఎలా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు అప్లై చేస్తే పేషెంట్ హోల్డ్ చేస్తారు. అంటే ఇప్పుడు నేను వెళ్ళగానే ఎమర్జెన్సీకి ఏం చేయరు, ఒక 1 వీక్ టైం తీసుకొని వాళ్ళకి ముందు కొన్ని సర్జరీస్ చేయాల్సినవి కొన్ని ఉంటాయి, వాళ్ళకి చేసి అప్పుడు నా నెంబర్ వచ్చిన తర్వాత అప్పుడు సర్జరీకి వెళ్తారు. టైం టేకింగ్ ప్రాసెస్ అది. అందులో కూడా ఏంటంటే మనం వెయిట్ చేయాలి, మన అమౌంట్ అక్కడ అకామిడేషన్ ఎక్కడ ఉంటారు, ఎక్కడి నుంచో రావాలి, హాస్పిటల్లోనే పడుకుంటారు చాలా మంది, వాళ్ళ ఫ్యామిలీస్తో పాటు వచ్చేస్తారు, ఫుడ్ ఎలా, ఇవన్నీ ఉంటాయి ప్రాబ్లమ్స్. కానీ మనం ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసి పెట్టుకోవడం వల్ల ఒక బెడ్ ఇస్తారు, సపరేట్ మనకు ఒక సింగిల్ ప్రైవేట్ రూమ్ ఇస్తారు, క్లెయిమ్స్ అనేవి ఈజీగా అయిపోతాయి, మినిమం 1 డేలో అయిపోతుంది క్లెయిమ్. ఇప్పుడు ఒకవేళ ఒక పర్సన్ అడ్మిట్ అయ్యారనుకోండి, సో అప్పుడు ఆ రూమ్ చార్జెస్ అని మెడికల్ ఎక్స్పెన్సెస్ చాలా ఉంటాయి, సో అవన్నీ క్లెయిమ్ అయిపోతుంది. ఎస్ మేడం, ఈజీ. ఎందుకంటే మనకు మెయిన్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఏంటంటే బేసిక్ రూల్, మనం కవరేజ్ తీసుకున్న తర్వాత ఒక 10 lakhs పాలసీ నేను తీసుకున్నాను అంటే సింగిల్ ప్రైవేట్ రూమ్ కంపల్సరీగా ప్రొవైడ్ చేస్తారు. అంటే నాకంటూ ఒక రూమ్, సపరేట్ రూమ్ ప్రొవైడ్ చేస్తారు, నాకు ఒక అటెండర్ ఉంటారు, తనకి ఒక బెడ్ లాగా అరేంజ్ చేస్తారు, ప్లస్ హాస్పిటల్ కాస్ట్, మెడికల్ బిల్స్, ట్రీట్మెంట్ ఛార్జెస్, నర్సింగ్ ఛార్జెస్, మెడిసిన్స్, A to Z. అంటే నేను హాస్పిటల్లో అడ్మిట్ అయిన దగ్గర నుంచి డిశ్చార్జ్ అయ్యేంత వరకు ఏవైతే ప్రాసెస్ క్లెయిమ్ ఏదైతే ఉందో నా కవరేజ్ లోపల అంతా కూడా క్లెయిమ్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు కొంతమంది అంటుంటారు యాడ్ ఆన్స్ ఉంటాయండి, ప్రీమియంలు ఉంటాయి, సో ప్రీమియం తీసుకుంటేనే మనకి మెడికల్ ఎక్స్పెన్సెస్ అనేది కూడా కంప్లీట్ అవుతుంది అని, దానికి కూడా కొంచెం అమౌంట్ అంటూ ఉంటుందంటే అది నిజమేనా? అంటే ఎలా ఉంటుంది అనమాట, రైడర్స్ లాగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్కి ఏంటంటే ఈరోజు నాకు 1 lakh బిల్ అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు ఎలా ఉండేదంటే 85,000 ఇచ్చేవాళ్ళు, అంటే అప్రాక్సిమేట్ 80 to 80,000 ఇచ్చేవాళ్ళు. ఎందుకు అంటే నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ కవర్ అయ్యే కావు. నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ అంటే డాక్టర్ గ్లౌజ్, సిరంజ్, ఫైబర్, పీపీ కిట్స్, ఇవన్నీ ఏంటంటే డాక్టర్ మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ అంటారు, ఇవి కవర్ అయ్యే కావు, అది కస్టమర్ చేతుల్లోంచే పడేవి అమౌంట్. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం అడ్వాన్స్ అయిన తర్వాత, కోవిడ్ తర్వాత క్లెయిమ్ షీల్డ్ అని లేకపోతే రైడర్స్ లాగా యాడ్ అయ్యి అవి కూడా కవర్ చేస్తున్నారు. మళ్ళీ కొంచెం ముందుకెళ్ళి ఏంటి, ఒక 10 lakhs అయితే సరిపోవట్లేదు అని చెప్పి అన్లిమిటెడ్ రీఛార్జ్ అని అదొకటి యాడ్ చేస్తున్నారు. సో అట్లా కస్టమర్కి ప్రతిదీ కూడా కస్టమర్ బెనిఫిట్ అయ్యే విధంగా ఎవ్రీడే అంటే కొత్త పాయింట్స్తో యాడ్ అవుతూ కస్టమర్కి ఎంత ఈజీగా క్లెయిమ్ ప్రాసెస్ చేయాలి, ఏమేమి బెనిఫిట్స్ ఎక్కువ యాడ్ చేయాలి అనేది కంపెనీస్ అన్ని ముందుకు వస్తున్నాయి. సో ఆ నామినల్గా ఉంటాయి ప్రీమియమ్స్ కూడా, అవి 20,000 బేసిక్ ప్రీమియం ఉంటే ఇంకో 1,000 రూపీస్ యాడ్ చేసుకుంటే ఇంకో రైడర్ యాడ్ అవుతుంది. యాక్చువల్గా ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే అండి స్టార్టింగ్ ప్రైస్ ఇలా ఉంటుంది, కాస్ట్ ఏజ్ని బట్టి ఉంటుంది మేడం. ప్రీమియం అనేది ఎప్పుడైనా సరే కస్టమర్ ఏజ్. అంటే హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది ఇప్పుడు ఒక ఫ్యామిలీలో 4 ఉంటారండి, 2 పేరెంట్స్ 2 పిల్లలు కూడా ఎంత ఒక 7-8, ఇప్పుడు సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ అలా ఉంటారు. సో పిల్లలకి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిది అంటారా? ఎస్ మేడం, నలుగురికి. ఎస్ మేడం, ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఎవ్రీ సీజన్కి ఒక ప్రాబ్లం వస్తుంది. ఒకసారి ఏమో డెంగ్యూ వస్తుంది, ఒకసారి ఏమో వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, సమ్మర్ సీజన్లో డిహైడ్రేషన్, ఇలా అన్ని సీజన్స్లో ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది. ఫస్ట్ సఫర్ అయ్యేది పిల్లలే. ఇప్పుడు నార్మల్గా డెంగ్యూ ఏదైనా ప్రాబ్లం వస్తే ఏ హాస్పిటల్కి వెళ్ళా మినిమం 1 lakh బిల్ అవుతుంది మినిమం. అంటే మనం కట్టేది 20,000 రూపీస్ అయినా కానీ
కానీ మనకు 1 lakh రూపీ క్లెయిమ్ ఇస్తుంది కంపెనీ. ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ అది మనకి, ఓకే. ఎందుకంటే అది అంటే మెడికల్ ఎమర్జెన్సీ. ఒకవేళ ఈ రోజు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారంటే ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుందా లేకపోతే నెక్స్ట్ డే నుంచి ఇది స్టార్ట్ ఎలా అవుతుందా? వస్తుందంటే మేడం, ఫస్ట్ 30 days ఏ కంపెనీ అయినా సరే ఈ రోజు నేను పాలసీ తీసుకుంటే ఫస్ట్ 30 days ఓన్లీ యాక్సిడెంటల్ ఎమర్జెన్సీ మాత్రమే కవర్ అవుతాయి. ఓకే. యాక్సిడెంటల్ ఎమర్జెన్సీ అంటే ఎనీ కైండ్ ఆఫ్ యాక్సిడెంట్, రోడ్ యాక్సిడెంట్స్ కావచ్చు, నేను ఇంట్లో స్టెప్స్ లో జారి పడవచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఓకే. మొత్తం ఫస్ట్ 30 days సో లో ఈ రోజు క్లెయిమ్ తీసుకున్నారు, ఈ 1 month లోపల సెకండ్ డేనో 10th డేనో పడినా కూడా అది క్లెయిమ్ అయిపోతుంది మనకి యాక్సిడెంట్. ఈ రోజు మీరు పాలసీ తీసుకొని ఈ రోజు midnight 12 తర్వాత ఎప్పుడు మళ్ళీ ఏ చిన్న యాక్సిడెంట్ అయినా సరే మీ క్లెయిమ్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఓకే. 30 days తర్వాత పాలసీ తీసుకున్న 30 days తర్వాత ఎనీ మెడికల్ ఎమర్జెన్సీ, వైరల్ ఫీవర్, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, కరోనా, ఇవన్నీ కూడా 30 days తర్వాత నుంచి అప్లికబుల్. కొంతమంది పిల్లలు ఆడుకుంటూ కింద పడిపోతారు, ఎస్ మేడం, రాళ్ల మీద పడడం ఇలాగా, సో బ్రెయిన్ దగ్గర దెబ్బ తగలడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో అప్పుడు కూడా ఈ మెడికల్ అదే ఎమర్జెన్సీ ఇట్లా కేసెస్ లో సో క్లెయిమ్ అయిపోతుంది అంటారా? యాక్సిడెంట్ కాబట్టి డే 1 స్టార్ట్, డే 1 నుంచి ఎమర్జెన్సీ స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే గ్రౌండ్స్ లో ఉయ్యాలలు కూడా చేస్తూ ఉంటారు, సడన్లీ కింద పడతారు, సో బ్లడ్ పోద్దు ఉంటుంది. సో ఇలాంటివి జరిగినప్పుడు కూడా పాలసీ డే 1 కవరేజ్ అది. ఈ రోజు నేను పాలసీ తీసుకుంటే ఈ రోజు అర్ధరాత్రి నుంచి నాకు అప్లికబుల్. ఓకే. నాకు డే 1 యాక్సిడెంటల్ మొత్తం డే 1. 30 days తర్వాత మాత్రమే మెడికల్ ఎమర్జెన్సీ స్టార్ట్ అవుతాయి. సో ఇట్లా మనకి ఇమీడియట్గా స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు కొంతమంది పర్సన్స్ ఎలా అంటే అండి, ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకుంటారు ఇన్సూరెన్స్, పిల్లలకి ఏముందిలే అని చెప్పి, సడన్లీ పిల్లలకి బాగాలేకుండా రావడం వస్తుంది. ఇప్పుడు రెయిన్బో హాస్పిటల్స్ ఇలాంటివి ఉన్నాయి చాలా. సో అక్కడ పిల్లలకి చూపిస్తే సో పేరు మీద ఉన్న తిన మీద మార్చుదాం అంటే అప్పటికప్పుడు కుదరలేదు అసలు. సో అలాంటప్పుడు ఏంటండి అలాంటి ఎందుకంటే పాలసీ ఉంటేనే ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా సరే క్లెయిమ్ ప్రాసెస్ చేస్తారు. ఎవరి మీద పాలసీ ఉంటేనే వాళ్ళకే క్లెయిమ్ అనేది అప్లికబుల్ ఉంటుంది. నాకు ఆ టైంలో క్లెయిమ్ వస్తే నేను మార్చుకోవడానికి ఏ కంపెనీ కూడా యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే వీళ్ళ ఏజ్ స్లాబ్ వేరు, పిల్లల ఏజ్ స్లాబ్ వేరు. వీళ్ళు కట్టిన వీళ్ళ ఏజ్కి ఇప్పుడు బాగలేదు ఆ పాపకి, సో డైరెక్ట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. సో వీళ్ళ దగ్గర ఆరోగ్యశ్రీ లేదు, అట్ ద సేమ్ టైం ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఏం లేదు. సో అలాంటప్పుడు ఇమీడియట్లీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని ఏదైనా చేద్దామంటే సగానికి అమౌంట్ ఏదో తగ్గుద్ది కదా అంటారు. ఎందుకంటే మనం అప్పటికప్పుడు అప్లై చేసినా కూడా రాదు. ఎందుకంటే ఒకవేళ నేను ఈ రోజు నీ పాలసీ తీసుకున్నా, మీకు ఇందాక చెప్పినట్టు ఫస్ట్ 30 days ఓన్లీ యాక్సిడెంటల్ ఎమర్జెన్సీ కవర్ అవుతాయి. 30 days తర్వాత కదా ఇప్పుడు ఏదైనా సిక్ అయితే వచ్చేది. ప్లస్ ఫర్ యాక్సిడెంట్ కేసు అయినా సరే ఈ రోజు నేను పాలసీ తీసుకుంటే నాకు రేపటి నుంచి అప్లికబుల్ అవుతుంది. కానీ ఈ రోజు ఆల్రెడీ నేను హాస్పిటల్లో ఉండున్నా కదా, నాకు ఆల్రెడీ జరిగిపోయింది, నా రికార్డ్స్ అన్ని పాలసీ తీసుకోక ముందు నుంచే ఉన్నాయి. సో క్లెయిమ్ యాక్సెప్ట్ అవ్వదు. నాకు ఏం జరిగినా నాకు పాలసీ సడన్లీ కేసెస్ లో అయితే ఇంకా ఏం చేయలేము, ఇంకా మన మనీ మనం పెట్టుకోవాల్సిందే అంటారా? అంతే మేడం. అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే ఏ కంపెనీ అయినా సరే హాస్పిటల్ అందరూ హాస్పిటల్తో టైప్ పెట్టుకుంటారు, మీ దగ్గరికి ఏ పేషెంట్ వస్తే ఆ పేషెంట్ పాలసీ చెప్పిండి అని. అట్లా వర్కౌట్ కాదు కదా మేడం. సో ఏమవుతుందంటే మనకు మెడికల్ ఎమర్జెన్సీ అన్నప్పుడు పాలసీ తీసుకున్న తర్వాత ఏదైతే జరుగుతుందో దానికి నేను రెస్పాన్సిబుల్. నాకు ఆ రోజు ప్రీమియం కట్టారు కాబట్టి, పాలసీ తీసుకోకముందు ఏం జరిగినా మీరు నాకు కట్టలేదు కాబట్టి మీదే రెస్పాన్సిబిలిటీ. ఓకే. ఇప్పుడు కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారండి, సో డెలివరీ అవుతుంది వాళ్ళకి, సో డెలివరీ టైంలో కూడా ఇప్పుడు పాలసీ తీసుకొని ఉంటారు ఒక 1 year ముందు, లేదంటే ఇప్పుడు అదే డెలివరీ అవుతుంది ఒక 2 monthsలో అన్నప్పుడు పాలసీ తీసుకుంటారు. సో అప్పుడు కూడా ఈ మెడికల్ ఎక్స్పెన్సెస్ అన్నీ ఈ డెలివరీకి సంబంధించి మొత్తం అమౌంట్ అంతా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటుందా? వస్తుంది మేడం. ఎందుకంటే కొన్ని కంపెనీస్ ఏంటంటే మెటర్నిటీకి సపరేట్ ప్లాన్స్ ఉంటాయి, ఓకే. ఓన్లీ హెల్త్ ఇన్సూరెన్స్ సపరేట్ ఉంటుంది. అంటే ప్రెగ్నెంట్ కన్సీవ్ అయిన day 1 నుంచే మనము పాలసీ అనేది తీసుకోవడానికి కుదురుతుంది అంటారా? లేదు మేడం, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు పాలసీ తీసుకున్నా, నేను గట్టిగా మెటర్నిటీ ప్లాన్ ఈరోజు అప్లికబుల్, నేను ఈరోజు పాలసీ తీసుకుంటే కండిషన్ ఏముంటుందంటే కొన్ని కంపెనీస్లో 2 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది కంపెనీ, కొన్ని కంపెనీస్లో 1 year వెయిటింగ్ పీరియడ్తో ఉంటాయి, కొన్ని కంపెనీస్ 9 months వెయిటింగ్ పీరియడ్తో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ లేడీ కన్సీవ్ అయిన తర్వాత నేను పాలసీ తీసుకుంటే మెటర్నిటీ అప్లికబుల్ అవ్వదు. ఎందుకంటే ఈరోజు కన్సీవ్ అయితే మనకి 9 months వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. 3 years ప్రీమియం ఒకేసారి కట్టాలి కొన్ని కంపెనీస్లో. అప్పుడైతేనే నేను 9 months తర్వాత ఒక డెలివరీ 50,000 రూపీస్ లిమిట్స్ ఉంటాయి, దాంట్లో కూడా 100% రాదు. 50,000 రూపీస్ ఉంటుంది, కొన్ని కంపెనీస్లో 1 lakh ఉంటుంది మెటర్నిటీ ఛార్జెస్. ఇట్లా కంపెనీ టు కంపెనీ ఉంటాయి. కొన్ని కంపెనీస్లో 2 years వెయిటింగ్ పీరియడ్తో వస్తాయి. సో కొంతమంది ప్లానింగ్లో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏంటంటే 2 years వెయిటింగ్ పీరియడ్ అంటే నేను 3 premiums కట్టిన తర్వాతనే మెటర్నిటీ అప్లికబుల్ ఉంటుంది కంటిన్యూగా. సో అట్లా ఉంటుంది. ఎందుకంటే మెటర్నిటీ అనేది మ్యాండేటరీ, ఎమర్జెన్సీ కాదు కాబట్టి, అది ప్లాన్డ్ కాబట్టి. సో దానికి ఏంటంటే కంపల్సరీగా వెయిటింగ్ పీరియడ్ అనేది ఇస్తుంది కంపెనీ. ఓకే. సో ఒకవేళ మధ్యలో నుంచి అప్లై చేసుకోవాలన్నా కుదరదు వాళ్ళు.
ఓకే. కుదరదు. చాలామంది కాల్ చేస్తుంటారు, ఇప్పుడు థర్డ్ మంత్ ఇన్సూరెన్స్ వస్తుందా అని. అప్లికబుల్ అవ్వదు. ఎందుకంటే పాలసీ తీసుకోక ముందు నుంచి కన్సీవ్ కాకపోతేనే మనం దాన్ని ఎలా ప్లాన్ చేయొచ్చు, ఏ ప్లాన్లో ఫిట్ చేయొచ్చు అప్పుడు చూడొచ్చు. ఓకే. అట్లా. సో ఇప్పుడు కొంతమందికి నార్మల్గా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, తర్వాత మ్యారేజ్ అయ్యి ప్రెగ్నెంట్ అయ్యి వాళ్ళు ఇంకా డెలివరీ టైం వస్తుంది, సో అప్పుడు ఏమైనా అప్లికబుల్ ఉంటుందా? ఉంటుంది మేడం. కొన్ని కంపెనీస్ ఏంటంటే మెటర్నిటీ కావాలని యాడ్ చేసుకునే కస్టమర్స్ కొంతమంది ఉంటారు. ఓకే. కంపెనీస్ కూడా మెటర్నిటీ ఓకే అంటేనే ఒక ప్లాన్ సజెస్ట్ చేస్తారు, లేదా నాకు మెటర్నిటీ నార్మల్గా బేసిక్ ప్లానే సజెస్ట్ చేస్తారు చాలామంది. ఓకే. మెటర్నిటీ అడిగితేనే సపరేట్ ప్లాన్ ఇస్తారు. ఓకే. ఒకవేళ మీరు చెప్పినట్టు 2 years ముందే వీళ్ళు ప్లాన్ చేసుకొని మెటర్నిటీది తీసుకొని ఆ తర్వాత ఇప్పుడు డెలివరీ అన్నది అవుతూ ఉంటుంది. కొంతమంది మదర్స్ చనిపోతారు, లేదంటే బేబీ చనిపోవడమో జరుగుతుంది. సో ఒకవేళ మదర్ బేబీ బాగున్నా కూడా ఇప్పుడు బేబీ పుట్టాడు కాబట్టి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా బేబీ ఉంది కాబట్టి, సో ఒక్కోసారి డిసీజెస్ వస్తాయి, లైక్ జాండీస్ అని చెప్పి, ఇట్లాంటివి ఊపిరి ఆడట్లేదని చెప్పి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో అప్పుడు బేబీకి కూడా ఈ మదర్తో పాటు అప్లికబుల్ అవుతుంది మేడం, ఎందుకంటే దానికి ఒక లిమిట్ ఉంటుంది. అంటే ఇప్పుడు బేబీకి ఇన్సూరెన్స్ లేదు కదా, మదర్కి మాత్రమే కదా తీసుకున్నారు. లేకపోయినా ఏ డెలివరీ అయిన వెంటనే ఏదైతే ప్రాబ్లం వస్తాయో వాటికి కొన్ని కంపెనీస్ ఏంటంటే ఒక లిమిట్ పెడతాయి. 50,000 రూపీస్ వర్త్ ఆఫ్ ట్రీట్మెంట్ కవర్ అవుతుంది, లేదా 1 lakh రూపీ వర్త్ ఆఫ్ ట్రీట్మెంట్ కవర్ అవుతుంది. ఆ టైంలో డెలివరీకి ఒక 50,000 రూపీస్ అయిందనుకోండి, ఇంకో 50,000 రూపీస్ న్యూ బార్న్ బేబీకి కవరేజ్ అని ఇస్తారు. బేబీకి 90 days వచ్చిన తర్వాత అప్పుడు పాలసీలో యాడ్ చేసుకోవాలి. ఓకే. అప్పటి వరకు క్లెయిమ్ అవుతుంది, కానీ ఈ లిమిట్ లోపే అవుతుంది. అట్లా ప్రాసెస్ కొన్ని కంపెనీస్ చేస్తున్నాయి అవి కూడా అట్లా. ఓకే. ఎందుకంటే ఇప్పుడు థైరాయిడ్ టెస్ట్ అని, బీపీ టెస్ట్ అని, సో చాలా చేస్తూనే ఉంటారు. ఒక 3 hours ఒకసారి ఇలా మదర్కైనా బేబీకైనా బ్లడ్ చూసుకుంటూ ఉంటారు వాళ్ళు. సో ప్రాబ్లం ఏంటన్నది తెలీదు. కొంతమంది స్కానింగ్స్ చేస్తూ ఉంటారు. సో స్కాన్ అంటేనే 15,000 20,000 ఈజీలీ. సో ఇంకా టీకాలు అని చెప్పి పుట్టినప్పుడే కొంతమంది వేస్తూ ఉంటారు. సో ఆ టీకాల కాస్ట్ కూడా 20,000 25,000 అంటున్నారు. సో అలాంటప్పుడు ఈ టీకాలు, సో ఈ అన్నిటి కాస్ట్ కూడా ఇందులో ఎక్స్పెన్సెస్ వస్తాయంటారా? దీంట్లో కొన్ని కంపెనీస్ ఎలా కండిషన్స్ పెడతాయంటే మేడం, ఓన్లీ మేము డెలివరీ ఛార్జెస్ ఇస్తామంటారు. ఓన్లీ ఇప్పుడు ఏంటంటే ఈరోజు ఒకసారి కన్సీవ్ అయిన దగ్గర నుంచి ఎవ్రీ మంత్ విజిట్స్ ఉంటాయి వాళ్ళకి. సో అవి కొన్ని కంపెనీస్ కవర్ చేయరు. ఓకే. ఓన్లీ అవి ఏంటంటే అవి ఎక్కువ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. డెలివరీ కూడా 50,000 ఎక్కడ అవుతుందండి, 1,00,000 2 లక్షలు అవుతుంది అసలు. అది కూడా దాన్ని బట్టి వాళ్ళు ప్రీమియం కట్టే దాన్ని బట్టి ప్లాన్ సజెస్ట్ చేస్తారు. మీకు 1 lakh కావాలా, 2 lakhs కావాలా, మీ ఎంత బడ్జెట్, మీరు ఎంత దేంట్లో వెళ్తున్నారు. ఇప్పుడు కొత్తగా న్యూ బార్న్ అంటే ఒక్కొక్క హాస్పిటల్ కి ఒక్కొక్క రేట్ లాగా పెడతారా? అవును మేడం, ఎందుకంటే వాళ్ళు పెడతారు ఆ రేట్స్. ఇప్పుడు న్యూ బార్న్ హాస్పిటల్ ఉంది, బేబీ హాస్పిటల్, దాంట్లో 2 lakhs అవుతుంది డెలివరీకి. ఇప్పుడు నార్మల్గా మన ఇంటి దగ్గర ఊర్లో ఎక్కడైనా హాస్పిటల్ ఉందనుకోండి, అక్కడ తక్కువలో అయిపోతుంది. సిజేరియన్ అయితేనే ఎక్కువ అవుతుంది. నార్మల్ అయితే 10,000 20,000 కూడా కాదు. సిజేరియన్ అయితే ఒక డిపెండ్స్ ఆన్ ద డెలివరీ అంతే. నార్మల్ అయితే ఒక కాస్ట్ ఉంటుంది, సిజేరియన్ అయితే ఒక కాస్ట్ ఉంటుంది కదా. సో దాన్ని బట్టి హాస్పిటల్ టు హాస్పిటల్ వాళ్ళు వాడే ఎక్విప్మెంట్ బట్టి వాళ్ళు ఈ ప్యాకేజ్ కింద అని డిసైడ్ చేస్తారు. ఇప్పుడు మీరు హాస్పిటల్ టు హాస్పిటల్ అంటున్నారు కదా, కొంతమంది డెలివరీ టైంకి అంటే ఎక్కడైతే చూపించుకుంటున్నారో అక్కడే చూద్దాం అని అనుకుంటారు. ఒక్కోసారి సడన్లీ 1 week లోపల డెలివరీ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇమీడియట్ అయినప్పుడు ఇంటి పక్కదో లేకపోతే ఇంటి వెనకాలదో చూసుకుంటారు తొందరగా. సో అలాంటప్పుడు అప్పుడు చేంజ్ అవుతుందా? చేంజ్ అవుతుంది మేడం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు క్యాష్లెస్ రాదు, అప్పుడు క్యాష్లెస్ ట్రీట్మెంట్ రాదు. అప్పుడేమవుతుందంటే నేను నాకు ఎమర్జెన్సీ కాబట్టి నాకు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళిపోయా. అది క్వాలిఫైడ్ డాక్టర్ అయితే, ఎండి ఎంబీ చిన్న క్లినిక్ అయినా పర్వాలేదు, కానీ క్వాలిఫైడ్ డాక్టర్ అయితే అవి రీంబర్స్ చేసుకోవచ్చు ఆ అమౌంట్. మనం ముందు బిల్స్ కట్టుకొని ఆ బిల్స్ అన్ని ఒరిజినల్స్ మనం తీసుకుని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే. సో అలా పాసిబుల్ అవుతుంది అంటారు. ఎందుకంటే మనం అనుకున్న హాస్పిటల్కి వెళ్ళలేరు ఎవరు. సో సడన్లీ అన్నప్పుడు ఏదో ఒక హాస్పిటల్ చూసుకుంటారు వాళ్ళు, దగ్గరలో ఉంది, ఆ టెన్షన్లో ఏం తెలియదు. సో అప్పుడు కూడా హాస్పిటల్ అంటే ఇది కాదు కదా, వేరేది కదా తీసుకున్నారు అని చెప్పి, అలాంటప్పుడు సేమ్ ఛార్జెస్ వస్తాయి, ఇంకా తక్కువ ఇస్తారు. ఇప్పుడు ఈ హాస్పిటల్లో ఇప్పుడు నేను పెద్ద హాస్పిటల్లో ఒక 1 lakh వేస్తారు బిల్లు, ఈ హాస్పిటల్లో 50,000 అవ్వచ్చు. అవును. సో వాళ్ళు ఏదైతే వేస్తారో బిల్లు దాన్ని బట్టి ఇస్తారు. ఎందుకంటే వీళ్ళు వాడే ఎక్విప్మెంట్ వేరు, వీళ్ళు వాడే ఎక్విప్మెంట్ వేరు హాస్పిటల్లో. ఓకే. పెద్ద హాస్పిటల్ అంటే ఒకలా ఉంటాయి ఎక్విప్మెంట్స్, చిన్న హాస్పిటల్స్ అంటే ఒకలా ఉంటాయి. రూమ్ కేటగిరీ సెపరేట్ ఉంటాయి, ట్రీట్మెంట్ చేసే డాక్టర్ 5,000 ఉండొచ్చు. సో నాకు ఆ బిల్ ఇంపార్టెంట్. వాడు ఏ హాస్పిటల్కి వెళ్ళాడని కాదు, కానీ నాకు క్వాలిఫైడ్ డాక్టరా కాదనేది ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెలివరీ అయింది, సో అప్పుడు ఒక ఏజెంట్ వచ్చి చెక్ చేసుకొని పేషెంట్ తరఫున మొత్తం చూసుకొని క్లెయిమ్ మీరే చేసేస్తారా? మీకు ప్రతి హాస్పిటల్లో కూడా ఇన్సూరెన్స్ డెస్క్ అనేది ఉంటుంది మేడం. ఇన్సూరెన్స్ డెస్క్ పని ఏంటంటే వాళ్ళ ఇన్సూరెన్స్ ప్రాసెస్ ఏవైతే కస్టమర్స్ అడ్మిట్ అవుతారో వాళ్ళ బేసిక్ కేవైసీ తీసుకుంటారు, వాళ్ళ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఇన్సూరెన్స్
పాలసీ కాపీ Okay. తీసుకొని ఏ కంపెనీ అయితే వాళ్ళు సబ్మిట్ చేశారో ఆ కంపెనీకి ప్రాసెస్ చేసేస్తారు. ఓకే. సో అండ్ సో కస్టమర్ సో అండ్ సో ప్రాబ్లం వల్ల అడ్మిట్ అయ్యారు అని చెప్పి కంపెనీకి మెయిల్ పెడతారు. ఓకే. వాళ్ళు అది చెక్ చేసుకొని ఎప్పుడు పాలసీ తీసుకున్నారు, అసలు కస్టమర్ ప్రాబ్లం ఏంటి అనేది ఒక 90 మినిట్స్లో వాళ్ళు ప్రీ ఆథరైజేషన్ అని పంపించేస్తారు. ప్రీ అప్రూవ్డ్ అమౌంట్ అని. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రోజు ఈ ప్రాబ్లంకి ఇంత కాస్ట్ అవుతుంది అన్న వీళ్ళు బిల్లు పెట్టినప్పుడు వీళ్ళు అడ్మిట్ అయ్యే ముందు ప్రీ అప్రూవ్డ్ కింద ఒక 20,000 రూపీస్ అప్రూవ్ చేస్తారు. ఓకే. మళ్ళీ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఫైనల్ బిల్ పంపిస్తారు. ఫైనల్ మళ్ళీ ఫైనల్ అమౌంట్ పంపిస్తారు. ఫైనల్ అమౌంట్ పంపించిన తర్వాత ఒక 2 hours టైం తీసుకుంటారు వాళ్ళు అక్కడ ప్రాసెస్ అంతా చూసుకుని 2 hours తర్వాత హాస్పిటల్కి అప్రూవ్ అని పెట్టి పంపిస్తారు. ఓకే. సో అప్పుడు పేషెంట్ డిశ్చార్జ్ వెళ్ళిపోవచ్చు. ఓకే. కస్టమర్ ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇంతవరకు మీరు చెప్పారు. ఓకే. కొంతమంది డెలివరీ టైంలోనే ఇప్పుడు ఆల్రెడీ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. సో ఈ 2 years తర్వాత అని చెప్పి 2 years కూడా అయిపోతుంది. అవును. సో కొంతమంది డెలివరీ టైం పీరియడ్లోనే థైరాయిడ్ అని చెప్పి జాండీస్ అని ఒక 3-4 months ప్రెగ్నెంట్ అయ్యేటప్పుడు సో అప్పుడే కొంతమంది కొన్ని డిసీజెస్ అనేవి అటాక్ అవుతూ ఉంటాయి. సో అప్పుడు కూడా అవి అంటే మధ్యలో నుంచి వచ్చాయి కదా, ఇది కూడా ప్లాన్లో లేదనే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. నాకేంటి మేడం, పాలసీ తీసుకున్న తర్వాత ఎప్పుడు వచ్చినా నేను క్లెయిమ్ ఇస్తా. ఓకే. సో ఎలాంటి డిసీజ్ వచ్చినా కూడా నాకు పాలసీ తీసుకోక ముందు లేదు అని కన్ఫర్మ్ చేసుకుంటే చాలు. ఓకే. నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటే సడన్లీ డెలివరీ టైంలో 5th month 7th month లో కొంతమందికి థైరాయిడ్ వచ్చేయడము సో ఇలాంటివి జరుగుతుంది. సో ఇప్పుడు బేబీకి వాడాల్సిన టాబ్లెట్స్ ఒక మదర్ తినాలి, అట్ ద సేమ్ టైం ఈమె బాగుండాలన్నా కూడా థైరాయిడ్ టాబ్లెట్స్ కూడా తినాలి. సో అప్పుడు కూడా కొంచెం ఎఫెక్ట్ లాగా ఉంటుంది కదా. చాలా మందికి ఇలా జరిగింది నాకు తెలిసిన వాళ్ళలో. మనకేంటంటే నార్మల్ చాలా క్లెయిమ్స్ ఎక్కడ ప్రాబ్లం అవుతాయంటే మేడం, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు పాలసీ కోసం నేను అప్లై చేశాను అనుకోండి, ఎవరైతే మేనేజర్తో మాట్లాడతారో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అడుగుతారు వాళ్ళు. ఓకే. వాళ్ళు అడిగినప్పుడు నాకు ఏ ప్రాబ్లం లేదు, లేకపోతే ఓకే లేదని చెప్పండి. కానీ ఉన్నా లేదని చెప్పారనుకోండి ఎప్పుడో ఒకసారి క్లెయిమ్ ప్రాబ్లం అవుతుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను పాలసీ చేస్తున్నాను, సరే ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అని అడుగుతా, నాకేం ప్రాబ్లం లేదండి అంటాడు. మళ్ళీ అడుగుతా, ఏం ప్రాబ్లం లేదంటాడు. సరే నాకు లేదని చెప్పారు. హాస్పిటల్కి వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రాబ్లం వల్ల నేను ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ నుంచి మెడిసిన్ వాడుతున్నా, నాకు 2-3 months నుంచి నేను టాబ్లెట్ వాడా ఈ చెప్పినప్పుడు క్లెయిమ్ ఎట్లా ప్రాసెస్ అవుతుంది? నాకు లేదని చెప్పారు పాలసీలో, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నీ ఉన్నాయని చెప్పారు. సో అక్కడ బయటపడిపోతుంది, అక్కడ ప్రాబ్లం అవుతుంది. సో నాకు అందుకే ఫస్ట్ నాకు ఏ ప్రాబ్లం ఉందో ముందు పాలసీ చేసేటప్పుడే నాకు చెప్తే మీకు ఏ ప్లాన్ సూట్ అయ్యేదో నేను సజెస్ట్ చేస్తా. మీకు ఎక్కడ సూట్ అయ్యింది వెయిటింగ్ పీరియడ్ ఏం కాదులే అని అనుకుంటే లాస్ట్కి మోసపోయేది మనం. అందుకే కస్టమర్స్ ఏంటంటే చాలా మంది చెప్పరు, మెయిన్ ప్రాబ్లం అది. నేను ఇప్పుడు ఏ టాబ్లెట్ వాడను, అసలు నాకు ప్రాబ్లం ఏం లేదు. డయాబెటిక్, అరే డయాబెటిక్ అనేది అది పెద్ద ప్రాబ్లమా అంటారు. నాకు అది ప్రాబ్లమే కాదు, కానీ అదే ప్రాబ్లం. ఓకే. అందరికి ఎవరికన్నా అందరికీ ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్, బీపీ అందరికీ ఉంటుంది అంటాడు కానీ కొంతమంది జబ్బులు ఉన్నాయని చెప్పుకోవడం ఇష్టం ఉండదు, కానీ చెప్పాలి, అది మెయిన్ ప్రాబ్లం. రేపు మీ క్లెయిమ్ స్మూత్గా అయిపోవాలి, క్లెయిమ్ ప్రాసెస్ ఈజీ అవ్వాలి అంటే ముందు ఏ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం ఓపెన్గా చెప్పాలి. ఓకే. అలా చెప్పినప్పుడే రేపు క్లెయిమ్ అప్పుడు ఏమవుతుందంటే ఈజీ అవుతుంది. డాక్టర్ కేస్ షీట్ అని రాస్తాడు పేషెంట్ వచ్చినప్పుడు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమున్నాయి, ఎప్పటి నుంచి మెడిసిన్ పడుతుంది, అక్కడ అన్నీ చెప్పేస్తారు. ఓకే. మొత్తం నేను చిన్నప్పుడు తాగింది అన్నీ కూడా చెప్పేస్తారు. అన్నీ నాకు చిన్నప్పుడు యాక్సిడెంట్ అయింది సార్, అక్కడ రాడ్ వేసారు, లేకపోతే ఇది జరిగింది, అప్పుడు నేను చిన్నప్పుడు నాకు వేరే టాబ్లెట్ వేశారు, ఒకసారి బీపీ వచ్చి డౌన్ అయ్యి కింద పడిపోయా, ఇవన్నీ చెప్తారు. సో చూసారు కదా వ్యూవర్స్, డాక్టర్స్ దగ్గర, లాయర్స్ దగ్గర అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళ దగ్గర కూడా అబద్ధాన్ని ఎప్పటికీ దాచకూడదు. సో ఎప్పుడైనా బయటపడుతుంది, సో జాగ్రత్తగా ఉండండి. సో మీకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా ముందుగానే చెప్తే దాని తగ్గ ప్లాన్ అయితే ఇస్తారు మనకి. నైస్ అండి. సో చాలా మంది ఇలాగే తప్పులు చేస్తూ ఉంటారు, క్లెయిమ్ రాకుండా చూసుకుంటూ ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇన్సూరెన్స్ బాగాలేదు, ఇది వేస్ట్ ఇన్సూరెన్స్ అని ఇన్సూరెన్స్ కి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. సో అలా కొంతమంది తీసుకోకుండా ఇంకెందుకులే అనే విధంగా, సో తప్పు మన దగ్గర పెట్టుకొని వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు 7th month 8th month లో కొంతమందికి ఏదైనా అటాక్ అయినా కూడా సో క్లెయిమ్ అయిపోతుంది. సో ముందుగా ఏదైనా డిసీజ్ ఉంది నాకు ఎప్పటి నుంచో అంటే దానికి తగ్గ ప్లాన్ అన్నది డెలివరీ దానికి సజెషన్ ఇస్తారు. ఓకే. సో కొంతమంది అండి సడన్లీ ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీసే అనుకుందాము, సో ఊరు నుంచి ఊరు దాడుతూ ఉంటే ఏదైనా ఫంక్షన్ గానో డాక్టర్ దగ్గర చూపించుకోవాలనో చెకప్ కానీ వెళ్తూ ఉంటారు. సో ఆ టైంలో కూడా ఒక్కసారి యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. సో అలాంటి టైంలో క్లెయిమ్ యూజ్ అవుతుంది మేడం. యాక్సిడెంట్ కదా, అంటే మీరు జస్ట్ డెలివరీ గురించి మాత్రమే తీసుకున్నారన్నట్టు చెప్పారు కదా. డెలివరీ అనేది ఒక ఆప్షన్. అది ఇప్పుడు నేను తీసుకునే ప్లాన్లో నాకు మెటర్నిటీ కావాలా వద్దనేది ఒక రైడర్. అది
ఇప్పుడు నాకు మెటర్నిటీ కావాలి అంటే సపరేట్ ప్లాన్స్ అనేవి ఇస్తారు వాళ్ళకి, హెల్త్తో పాటే అది కూడా, ఆహా. హెల్త్తో పాటే అంటే యాడ్ ఆన్ మెటర్నిటీ. ఉంటుందంట ప్రీమియం. ఓకే. హెల్త్ నాకు వద్దు అనుకుంటే నార్మల్ మెటర్నిటీ వద్దు అనుకుంటే, ఎందుకంటే ఇప్పుడు తీసుకునే కస్టమర్కి వద్దు అనే కస్టమర్కి ప్రీమియం అనేది డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు వీళ్ళ బడ్డని వాళ్ళ మీద పడకూడదు, వాళ్ళ బడ్డని వీళ్ళ మీద పడకూడదు. ఒకవేళ ఇప్పుడు ఈ ప్రీమియం యాడ్ ఆన్ అనేది చేయించుకోలేదు, ప్రెగ్నెంట్ లేడీకి యాక్సిడెంట్ అయిపోయింది, సో అప్పుడు ప్రీమియం తీసుకుంటారన్న కుదురుతుందా? అప్పుడు తీసుకోరు, ఇంకా అప్పుడు ఓన్లీ యాక్సిడెంట్ రిలేటెడ్ ఏదైతే క్లెయిమ్ ఉందో అది మాత్రమే వస్తుంది, మెటర్నిటీ రాదు అప్పుడు. ఎందుకంటే నాకు ప్లాన్ తీసుకునేటప్పుడే క్లారిటీగా తీసుకోవాలి. మిడిల్ ఆఫ్ ది ఇయర్లో ఎనీ అమెండ్మెంట్స్, ఎనీ చేంజెస్ అనేవి మిడిల్ ఆఫ్ ది ఇయర్లో జరగవు. చాలా మంది అలాంటి ఇప్పుడు యాక్సిడెంట్స్ జరగవండి, సో అలాంటప్పుడు మనీ రావు కదా అన్న అదే అంటున్నాను నేను. ఇన్సూరెన్స్ ఎప్పుడైనా సరే నాకు రిటర్న్ రాదు కదా అని ఆలోచించకూడదు ఎప్పుడు. హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడైనా సరే సేవింగ్ లాగా చూడాలి. అంటే రేపు పొద్దున్న ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 20,000 ప్రీమియం కడుతున్నాను అనుకోండి ఇయర్లీ, 5 years ఏం కాలేదు, ఓకే 6th year ఏం కాలేదు, ఓకే 7th year అంటే 1,40,000 రూపీస్ కడతాడు మహా అయితే కస్టమర్ 6th yearలో. కానీ ఒక్క క్లెయిమ్ వచ్చిన ఒక 5 lakhs క్లెయిమ్ వచ్చింది అనుకోండి, గ్యారెంటీ ఇవ్వగలడా కస్టమర్? ఈ 7 yearsలో నాకేం కాదు, నా పిల్లలకి ఒక్క జ్వరం కూడా రాలేదు, గ్యారెంటీ అనేది ఇవ్వలేము. జరగకపోతే ఇంకా మంచిదే కదా. నాకు నేనేమంటానంటే ఇన్సూరెన్స్ ఉంది కదా నేను వాడుకోవాలి అనుకోకూడదు. ఇప్పుడు నాకు ఇది వస్తే ఇది నాకు ధైర్యం, నాకు ఏ అర్ధరాత్రి ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవరిని ఒక్క రూపాయి కూడా అడగాల్సిన అవసరం లేదు. నా దగ్గర 10 to 20 lakhs రూపీస్ ఏటీఎం కార్డు నా అకౌంట్లో ఉన్నట్టే, నా జేబులో. నిజంగా అండి, ఇలా ఇన్సూరెన్సెస్ తీసుకోకుండా సో బయట రిలేటివ్స్లో అడిగి కొంతమంది నిందలు పడి మళ్ళీ బయట జనరేట్ కాకుండా సగం సగం అమౌంట్ పెట్టుకొని తర్వాత ప్రాణాల మీదకి తెచ్చుకొని ఆ పర్సనే భూమి మీద లేకుండా అయిపోయి సో అప్పుడు ఏడ్చి కూడా అసలు లాభం లేదు. ఎందుకంటే మేడం క్లెయిమ్ అప్పుడు 2 ఎమోషన్స్ ఉంటాయి ఎప్పుడైనా సరే. అక్కడ పేషెంట్ హాస్పిటల్లో ఉన్నారు, ఇటు అమౌంట్ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది. సో ఆ టైంలో ఎవరికి న్యాయం చేయలేరు, పేషెంట్ని వదిలిపెట్టి బయట తిరగాలి డబ్బుల కోసం. సో నా దగ్గర ఒక అకౌంట్లో అమౌంట్ ఉందంటే ఆ అమౌంట్తో నేను అప్పుడేం ప్లాన్, నేను ఏ హాస్పిటల్కి వెళ్ళొచ్చు, ఎక్కడ ఏ డాక్టర్తో నాకు ఇది ఉంది, ఏ డాక్టర్ అయితే మంచి, ఇది ఆలోచించుకోవచ్చు నాకు కార్డు ఉంటే. సో ఇమ్మీడియట్గా అంబులెన్స్లో నేను వేరే ఎమర్జెన్సీకి వెళ్ళిపోతాను, నేను వేరే టెన్షన్ లేదు. డౌట్ కూడా ఉందండి, ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత వీళ్ళకి ఆల్రెడీ ఆరోగ్యశ్రీ కూడా ఉంటుంది, సో అప్పుడు రెండు ఒకేసారి యూజ్ చేసుకోవడానికి కుదురుతుందా? ఎందుకంటే ప్రతి కంపెనీ కూడా ఆరోగ్యశ్రీ అనేది సపరేట్, అది గవర్నమెంట్, అది హెల్త్ ఇన్సూరెన్స్ అనేది సపరేట్, ఇది మనది ప్రైవేట్ది. ఇక్కడ ఏంటంటే మనకి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎప్పుడైనా సరే క్యాష్లెస్ అయితే ఒరిజినల్స్ ఎక్కడ మీకు సబ్మిట్ కంపెనీకి వెళ్ళిపోతాయి తప్పితే మీకు ఎక్కడ కూడా ఫిజికల్ ఇవ్వరు. సో మీకు ఎక్కడికి వెళ్ళినా 2 ఇన్సూరెన్స్లో ఎక్కడ కూడా మీరు ఎట్ ఏ టైం క్లెయిమ్ చేసుకోవడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 6 monthsలో ఇప్పుడు మన ఇన్సూరెన్స్ తీసుకుంటారు, తర్వాత ఆరోగ్యశ్రీ కూడా వాడుకుంటారు, అలా వాడుకోవచ్చు. ఏదైనా వాడుకుంటే ఒకటే వాడుకోవాలి. అంటే ఆల్రెడీ ఇది హెల్త్ ఇన్సూరెన్స్ అయిపోయింది కదా, తర్వాత ఒక 6 months తర్వాత 1 year తర్వాత ప్రాబ్లం వస్తుంది, సో ఇప్పుడు మళ్ళీ ఇన్సూరెన్స్ అంటే ఎక్కడ ఇస్తారు అని చెప్పి కొంతమంది ఆరోగ్యశ్రీకి కూడా వెళ్ళొచ్చు కదా. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ ఉన్నారు, ఒక 10 lakhs హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు, అదే కస్టమర్కి ఒక ఆరోగ్యశ్రీ కూడా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హార్ట్ ఇష్యూ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, ఆరోగ్యశ్రీకి వెళ్ళాలనుకుంటే ఆరోగ్యశ్రీకి వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ అక్కడ అమౌంట్ తక్కువ వస్తే అది కస్టమర్ డెసిషన్. అది ఆ టైంలో కస్టమర్ నాకు ఇన్సూరెన్స్ మళ్ళీ నాకు బోనస్ రాదేమో అనుకున్నప్పుడు, లేకపోతే వేరే నాకు ఎప్పుడు చూస్తాడంటే ఇది సెకండ్ అనేది ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా కస్టమర్ ఆరోగ్యశ్రీ గురించి ఆలోచించరు. ఎందుకంటే నేను ఇన్సూరెన్స్ తీసుకుందే నాకు ప్రశాంతంగా క్లెయిమ్ అయిపోవాలి, నేను ఎలాంటి స్ట్రగుల్ పడకూడదు, స్మూత్గా అయిపోవాలి అనే ఉద్దేశంతో ఇన్సూరెన్స్ తీసుకుంటాడు. అలాంటప్పుడు మళ్ళీ నేను ఆరోగ్యశ్రీ గురించి వెళ్ళాను అనుకోండి, అలా అది కస్టమర్ ఎప్పుడు ఆలోచించడు అట్లా. అక్కడ మళ్ళీ నేను స్ట్రగుల్ అవ్వాలి, వెయిట్ చేయాలి, డాక్టర్ చూస్తాడు, రేపు రమ్మంటాడు, ఎల్లుండి రమ్మంటాడు. అంటే కొంతమంది ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది యూజ్ చేసుకుంటారు, యాక్సిడెంట్ ఏదో అవుతుంది క్లెయిమ్ తీసుకుంటారు, సో మళ్ళీ ఇంకెప్పుడైనా 1 year లోపల 1 year తర్వాతనో యాక్సిడెంట్ అయింది అనుకోండి, సో అప్పుడు మళ్ళీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది యూజ్ అవుతుందా? ఇప్పుడు మన దగ్గర ఎలా ఉంది, ఎన్నిసార్లు జరిగిన యాక్సిడెంట్ ఇట్లాంటి ప్రతిసారి క్లెయిమ్ అవుతూ ఉంటుందా? ఇప్పుడు కంపెనీస్ అన్ని కూడా కొత్త దీంతో వస్తున్నారు మేడం, బెనిఫిట్స్తో వస్తున్నారు. అన్లిమిటెడ్ రీఛార్జ్ అని, నెక్స్ట్ ఆటో రీఛార్జ్ అని, ఇలా కొత్త బెనిఫిట్స్తో వస్తున్నారు. అన్లిమిటెడ్ రీఛార్జ్, ఆటో రీఛార్జ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీలో ఒక 4 ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్, 2 పిల్లలు ఉన్నారు. నేను 4 కలిపి ఒక 10 lakhs ప్లాన్ తీసుకున్న తర్వాత 4 ఒకేసారి ఇంజూర్ అయినా సరే, 4 ఎటో వెళ్తున్నారు బయటకి, 4లో ఒకరికైతే ఇంజూర్ 10 lakhs ఫర్ ఎగ్జాంపుల్, ఒకళ్ళకి అయితే 10 lakhs రూపీస్ నేను క్లెయిమ్ చేసేసుకున్నా, అయిపోయింది. మళ్ళీ అదే ఇయర్లో మళ్ళీ సేమ్ యాక్సిడెంట్ కావచ్చు, లేదా వేరే ప్రాబ్లం కావచ్చు, మళ్ళీ అదే వేరే ప్రాబ్లం వచ్చినా సరే మళ్ళీ ఇంకో 10 lakhs ఆటోమేటిక్ రీఛార్జ్ అవుతుంది వితౌట్ ఎనీ ఛార్జెస్, అదొకటి ఉంటుంది. లేదా 4 ఒకేసారి ఇంజూర్ అయ్యారు,
ఈచ్ పర్సన్ 10 lakhs వాడుకోవచ్చు ఎట్ ఎ టైం. ఓకే. సో అలా కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. మళ్ళీ డిశ్చార్జ్ అయ్యి మళ్ళీ అదే వేరే ప్రాబ్లం వచ్చింది, మళ్ళీ అడ్మిట్ అవ్వచ్చు. అట్లా అన్లిమిటెడ్ టైమ్స్ రీఛార్జ్ అవుతుంది. సో ఈ అడ్వాంటేజెస్ అన్ని కంపెనీ టు కంపెనీ కొన్ని ఉన్నాయన్నమాట. ఓకే, ఇదేదో బాగుందండి, బెటర్. మేడం. సో ఒక్కొక్కరు సింగిల్గా కట్టుకోలేక ఇట్లా ఉంటారు. సో నలుగురికి ఒకేసారి కట్టుకుంటే బెటర్ కదా. అవును మేడం. ఓకే, సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, సో నలుగురికి ఒకేసారి కట్టుకునే పాలసీ ఉంది. సో సింగిల్గా కూడా తీసుకునే పాలసీస్ ఉన్నాయి. సో పాలసీ అనేది తీసుకుంటే చాలా మంచిదండి హెల్త్ ఇన్సూరెన్స్. సో త్వరపడి సో అందరూ జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ కోవిడ్ అన్నది కూడా వస్తుంది అంటున్నారు. సో లాక్డౌన్ పడవచ్చు, పడకపోవచ్చు. బట్ ఒకవేళ ఏదైనా జరిగితే మాత్రం కోవిడ్ లాంటివి, సో అప్పుడు మనకి ఇన్సూరెన్స్లే కాపాడతాయి. సో దయచేసి తీసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నిజంగా హెల్త్ ఇన్సూరెన్స్లో ఇన్ని టైప్స్ ఉంటాయని చెప్పి, సో ఒక్కొక్కరికి క్లెయిమ్స్ ఎలా చేసుకోవాలి, యాడ్ ఆన్స్ ఎలా ఉంటాయి, దాని ఛార్జెస్ ఎలా ఉంటాయి, సో సడన్ సిచ్యువేషన్స్లో ఎలా ఉండాలి, సో ఒకవేళ చేయించుకోకపోతే అప్పటికప్పుడు అప్లై చేయాలన్నా కూడా ఎలాంటి యూజ్ లేదు, ఆ పర్సన్ చచ్చిపోవడం అయితే ఖాయము. సో అందుకే ఇలాంటివన్నీ రాకుండా ఉండడానికి ముందుగానే హెల్త్ ఇన్సూరెన్స్ బెటర్ అని ఒక అవగాహన తెప్పిస్తున్నారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, మీకు కూడా ఇంకా ఏమైనా హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, డీటెయిల్స్ అన్నీ చెప్పేస్తారు. థ్యాంక్ యూ.